అవమానించేవి, అనుమానించేవి, అభినందించేవి, అనునయించేవి, ఆశీస్సులు అందించేవి మాటలే కవుల వర్ణనలో కవిత్వమై కావ్య కన్యకలై మదిని దోచేవి మాటలు. నవలలుగా, నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, చిత్ర విచిత్రాలైన సాహితీ ప్రక్రియలుగా, విన్నప్పుడు వింత అనుభవాలుగా, తదనంతర కాలంలో అద్భుతమైనటువంటి అనుభూతులుగా నిలిచిపోయేవే మాటలు. ఈశ్వరరావు గారి మాస్టర్ గారు 2 సార్లు పిలిచాము. నా పేరు కొక్కుర వెంకట ఈశ్వరరావు అండి. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా భౌతిక శాస్త్రంలో పనిచేస్తున్నాను. చౌరగుడి అది ఎక్కడ పనిచేసినా సరే విద్యార్థుల మానస చౌరగుడి అని చెప్తూ ఉంటాను. మరి ముందుగా నన్ను గౌరవించి సన్మానించడానికి పిలిచినటువంటి పెద్దలు, కారకులు అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్సు మంజూరుడు. అక్కడ శివయ్య దర్శనం, ఇక్కడ సభాస్థలిలో సభా సరస్వతి దర్శనం నిజంగా ఇది ఒక అద్భుతానికి నిదర్శనం. అందుకు నేను ఎంతో పుణ్యచరిత్రుడిని, ధన్యచరిత్రుడిని భావిస్తున్నాను. శ్రీ నారాయణ రెడ్డి గారి విశ్వంభర కావ్యాన్ని కేంద్రం గుర్తించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, ఎవరికి ఈ సన్మానం అని అనుకుంటూ ఓ హెడ్డింగ్ కింద రాసుకున్నారు కవిత. మరి ఇంతకు ముందర సుబ్బరాజు గారు మాట్లాడారు, మిమ్మల్ని మీరు ఎవరు డిగ్రేడ్ చేసుకుంటారు. మొట్టమొదటిలో నేను అట్లాగే ఉండేవాడిని. 16-17 ఏళ్ళ నుంచి కవితలు రాస్తున్నా, కథలు రాస్తున్నా, సన్మాన పత్రాలు రాస్తున్నా, అలాగే ఉన్నాను. కానీ ఇప్పుడు నమ్మకంతో నేను రాస్తాను, నేను చేస్తానని చెప్తున్నాను. అది ఆత్మవిశ్వాసం అన్నమాట. అంటే కవి కవి ఉండాలని చెప్పారు కదా, నేను చిన్న కవే పెద్ద కవిని తీసి పక్కన పెడితే అది నాకుంది, అందుకు సంతోషం. సహృదయులు, సద్గుణోపేతులు, సద్గుణ సంపన్నులు, సంగీత సాహిత్య విశారదులు, వయోవృద్ధులు, విద్యార్థిక మేధావులు అందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత 2 ముక్కలు నా కవితను వినిపించి తప్పుకుంటాను. 2 నిమిషాలు. అక్షరాలు నా శీర్షిక. అందమైన అక్షరాల సమాహారాలు, అలవోకపై పెదాలపై కదలాడే శబ్దాలు, మాటలు, మనందరి మధ్య అభిమానం పంచేవి, మమతానురాగాలు పంచేవి మాటలు, అసూయ దేశాలు రగిలించేవి, అంతెత్తున అందలం ఎక్కించేవి, ఆదాయ పాతాళానికి నెట్టేసేవి మాటలు, అవమానించేవి, అనుమానించేవి, అభినందించేవి, అనునయించేవి, ఆశీస్సులు అందించేవి మాటలే కవుల వర్ణనలో కవిత్వమై కావ్య కన్యకలై మదిని దోచేవి మాటలు. నవలలుగా, నాటకాలుగా, హరికథలుగా, బుర్రకథలుగా, చిత్ర విచిత్రాలైన సాహితీ ప్రక్రియలుగా, విన్నప్పుడు వింత అనుభవాలుగా, తదనంతర కాలంలో అద్భుతమైనటువంటి అనుభూతులుగా నిలిచిపోయేవే మాటలు. నెయ్యాన్ని, కయ్యాన్ని, వియ్యాన్ని ఇచ్చేవి మాటలు. అన్నింటికీ కారణాలేవి. విప్లవ భావాలు రగిలించేవి, విషాద గీతకులు అందించేవి, భక్తి సంగీతానికి విలాప గీతాలాపనలు, వినోదాలకు, విలాసాలకు కారణాలు మాటలు. చమత్కారాలకు, చిత్కారాలకు మాటలేకారకులు, పెదాలపై చిరునవ్వు దీనికి కారణం మాటలే. పరుష పదాల ప్రయోగానికి చల్లని నవనీతల్లా తోచేవి, సకల చౌడుని వేడిని అందించినట్లుగా తోచేవి మాటలే. పలకరింతలకు, పులకరింతలకు, పలవరింతలకు, కలవరింతలకు అన్ని కారణం మాటలే. పద్యాన్ని, గద్యాన్ని హృదయంగా చూసేవారికి చోద్యంగా, అనుభవానికి నైవేద్యంగా అందించేవి మాటలు. పెదాలపై చివరి నుండి వచ్చే అలవోకగా వచ్చే పొగడతల్లా ఉండేవి మాటలే. గుండె లోతుల నుంచి వస్తూ ప్రశంసలై నిలిచి సన్మానాలు అందించేవి, సగౌరవాన్ని కలిగించేవి, సభా మధ్యమంలో సహృదయశీలందరి మనసులో నిలిపేవి మాటలే. అటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ పరమాత్ముడికి, పరంధాముడికి మీ అందరికీ నమస్కారాలతో సెలవు. ఇక్కడ నా శిష్యులు ఉన్నారు, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిన కోరిక, చిన్న కోరిక. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాస్టర్ గారు మన హై స్కూల్లో కూడా పనిచేశారు. మరి గురువులు, వారి శిష్యులు, ఉపాధ్యాయులు అందరూ రావచ్చుగా కూర్చున్నాం. ప్రస్తుతం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వీరు విజయవాడ దగ్గరలో. దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చమవ్యం
కృతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాం. ఓం రాజాదిరాజాయ ప్రసన్య సాగినేః నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మభ్యం కామేశ్వరో వై శ్రవణో యదాతో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. నిజంగా ఆయన 2003-4 సంవత్సరంలో మేము జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, నడవడికి ఎలా ఉండాలి, జీవితంలో ఎలా బతకాలి అని అంటే మాట అనేది ఒక తూటాలాగా మాటని పొదుపుగా వాడు అని చెప్పిన కొంతమంది గురువుల్లో మాకు ఎప్పుడు గుర్తున్నటువంటి గురువు గారు మా ఈశ్వరరావు గారు. నిజంగా చెప్తున్నాను, ఈ పెరుమలలో శివాలయంలో మా నారాయణరావు అంకుల్కి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల తర్వాత ఆయన గారి దగ్గర చదువుకొని ఆయన గారికి సన్మానం చేసే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఖచ్చితంగా అందరికీ కూడా పాదాభివందనాలతో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.